ఇచ్చాడు. ఆ దేవుని తర్వాత ఇంకెవరైనా భూప్రపంచంలో జ్ఞానవంతులు ఉన్నారంటే అతడు ఒక్కడే సొలొమోను. ఈ రోజు వరకు కూడా బహుశా. ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆ సొలొమోను ఒకటే కోరుకున్నాడు, ఇగో నీవు నాకు కావాలి, లేక నీ జ్ఞానం నాకు కావాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జ్ఞానం నాకు కావాలి, చక్కగా రాజనీకం చేయాలంటే, ప్రజలను అర్థం చేసుకోవాలంటే, చక్కని పరిపాలన చేయాలంటే, కొన్ని కాలాలు ప్రజలను సావధానంగా ఏలాలంటే నాకు నా జ్ఞానం సరిపోదు, నా శక్తి సరిపోదు, నాకున్న సామర్థ్యం సరిపోదయ్యా, నీ జ్ఞానం నాకు దయచేయమని అడిగినప్పుడు దేవుడు ఆ కోరికను దేవుడు తీర్చలయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని కోరుకుంటే దేవుడా దేవుడితో ఉన్న అన్ని కూడా మన దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. దేవుడిని కోరుకోవడం. దేవుడు అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని కోరుకుంటే, ఆయన నాకు కోరుకుంటే దేవుని వాక్యం చదివిస్తుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా ఎక్కడికి రావాలంటే యేసయ్య పాదాల దగ్గర రావాల్సింది. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, ఒకవేళ అయ్యా యేసయ్య పాదాల దగ్గర రాని వారికి చాలా మందికి జ్ఞానం ఉండదు అనుకోవచ్చు, చాలా మందికి బుద్ధి ఉండదు అనుకోవచ్చు, చాలా మందికి సర్వ సంపదలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. కదా దేవుడారా, ఆ బుద్ధి గాని, ఆ జ్ఞానం గాని, ఆ సంపదలు గాని ఎవరికి ప్రయోజనకరమైన కానే. బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు అన్ని చదువుతారు కానీ టెక్కు మాత్రము మాత్రం, టెక్కులు మాత్రం మాత్రం ఏం పెట్టాలి. నువ్వు ఏ ఉన్నతమైన స్టడీ చేసినా కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషిని ప్రేమించాలంటే, నిన్ను వల్లే నీ పొరుగు నువ్వు ప్రేమించాలంటే నీకు నీ జ్ఞానము సరిరాదు. అది ఏమై ఉండాలంటే అది దైవ జ్ఞానమై ఉండాలి. దేవునికి స్తోత్రం.